హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఎస్బీఐలో ఖాతా ఉన్న ఉద్యోగ పెన్షనర్లకు 3 శుభవార్తలు. జూలై 31వ తేదీ చివరి తేదీ. సో ఆ శుభవార్తలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. స్టేట్ బ్యాంక్లో ఖాతా ఉన్న వారికి 3 బంపర్ శుభవార్తలండి. బ్యాంక్ అధికారిక ప్రకటన. భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకు ఆర్థిక ప్రయోజనాలు మరియు అవకాశాలను అందించే లక్ష్యంతో 3 కొత్త పథకాలను అయితే ప్రవేశపెట్టింది. ఈ పథకాల వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి. మొదటిది అమృత్ కలాష్ యోజన. ఈ అమృత్ కలాష్ యోజన అనే పథకాన్ని అయితే దేశవ్యాప్తంగా తీసుకుని రావడం జరిగింది. పొడిగించిన గడువు. అమృత్ కలాష్ యోజన కోసం దరఖాస్తును 31 జూలై వరకు అయితే పొడిగించబడింది. ఆకర్షణీయమైన వడ్డీ రేటు. ఈ పథకంలో 7.1% గరిష్టమైన వడ్డీ రేటుతో ఆర్థిక పెట్టుబడి అవకాశాన్ని అందిస్తుంది. దీర్ఘకాలిక పొదుపులు. కస్టమర్లు ఈ పథకం కింద దీర్ఘకాలిక పొదుపు పథకం నుంచి ప్రయోజనాలు పొందవచ్చు. ఇక ముందస్తు ఉపసంహరణ పెనాల్టీ. పెట్టుబడి వ్యయం ముగిసేలోపే ముందస్తు ఉపసంహరణకు పెట్టుబడి మొత్తంలో 0.5% పెనాల్టీ వర్తించవచ్చు. ఇకపోతే రెండవది తక్కువ వడ్డీ గృహ రుణ పథకం అండి. అంటే తక్కువ వడ్డీతో హోమ్ లోను. ఇక గృహ నిర్మాణం మరియు యాజమాన్యాన్ని ప్రోత్సహించడం కోసం ఎస్బీఐ గణనీయంగా తక్కువ వడ్డీ రేటుకు గృహ రుణాలను అందిస్తోంది. ఆసక్తి ఉన్న వ్యక్తులు జూలై 1 వరకు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. $750 సిబిల్ స్కోర్ నుంచి 800 వరకు సిబిల్ స్కోర్ ఉన్నవారు దరఖాస్తుదారులంతా కూడా 8.6% వడ్డీతో గృహ రుణానికి అర్హులవుతారు. సో సిబిల్ స్కోర్ అనేది 750 to 800 మధ్యలో ఉండాలి. ఇక ఆ మధ్యలో ఉంటే హోమ్ లోన్ అనేది వస్తుందండి. ఇక తక్కువ సిబిల్ స్కోర్ ఉన్న దరఖాస్తుదారులకు కొంచెం ఎక్కువ వడ్డీ రేటు, అనగా 9% వడ్డీ రేటుతో అందించబడుతుంది. ఇక మూడవది సీనియర్ సిటిజన్లకు ఎఫ్డి సంరక్షణ. సో ఈ విధంగా ఎస్బీఐ తన సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ ఎఫ్డి కేర్ స్కీమ్ ద్వారా ప్రమోట్ చేస్తోంది. సీనియర్ సిటిజన్స్ 5 నుంచి 10 సంవత్సరాల వరకు ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద సీనియర్ సిటిజన్లు 7.5% వరకు ఆకర్షణీయమైన వడ్డీ రేటును అందుకుంటారు. ఈ స్కీమ్కి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూలై 31, 2024, అంటే ఈ నెల ఆఖరి వరకు గడువు అయితే ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మొదటిది వచ్చేసి అమృత్ కలాష్ యోజన, రెండవది వచ్చేసి తక్కువ వడ్డీకి హోమ్ లోను, మూడవది వచ్చేసి సీనియర్ సిటిజన్లకు ఎఫ్డి సంరక్షణ.